విజయనగరం జిల్లా భోగాపురం మండలం బైరెడ్డిపాలెంలో ఎయిర్పోర్ట్ అప్రోచ్ రోడ్డు నిర్మాణ పనుల సందర్భంగా జరిగిన ఘటనపై ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు స్పందించారు. జేసీబీ తొట్టెలో కూర్చొని నిరసన తెలుపుతున్న రైతులను పక్కకు తరలించడం సరికాదన్నారు. దీనికి బాధ్యులైన వారు తీరు మార్చుకోవాలన్నారు. అధికారుల తరపున బాధితులకు క్షమాపణలు చెప్పినట్లు ఎంపీ తెలిపారు. వారికి అండగా ఉంటామని భరోసా కల్పించామన్నారు. ఈ ఘటనపై అధికారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నట్లు వెల్లడించారు. భోగాపురం మండలం బైరెడ్డిపాలెంలో ఉన్న బైరెడ్డి అప్పలనర్సిని జరిగిన సంఘటనపై కలెక్టరేట్ కూడా ఫోన్ చేయడం జరిగింది. అదే సమయంలో ఎస్పీ గారితో మాట్లాడడం జరిగింది. అక్కడ ఆర్డీఓతో మాట్లాడడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ ఎయిర్పోర్టు సంబంధించిన నిర్మాణం జరుగుతుంది. దాంట్లో భాగంగా ఈ కార్యక్రమం చేశామని చెప్పి అధికారులు చెప్పారు. ఏదైనా సరే ఇలాంటి స్మూత్ విషయాల్లో, సెన్సిటివ్ విషయాల్లో అధికారులు కూడా జాగ్రత్త వహించాలి. అదే విషయం చెప్పాం. ముఖ్యంగా ఏంటంటే అక్కడ పుక్లైనర్ డ్రైవర్ బీహార్ వ్యక్తి, ఆయన తెలుగు రాదు. డైరెక్షన్ ఇవ్వడంతో కొద్దిగా ఇబ్బంది అయిందని చెప్పి అధికారులు చెప్తున్నారు. కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల జరిగిన సంఘటనని తెలుస్తుంది. ఏదేదైనా సరే దాని విచారణ చేపట్టమని అధికారులు చెప్పడం జరిగింది. ముఖ్యంగా అధికారులు కానీ అక్కడ ఉన్న సిబ్బంది కానీ చేసిన తప్పుకి మేము ఆ రైతులు కూడా ఫోన్ చేయడం జరిగింది. వారికి కూడా క్షమాపణ కోరమని జరిగాం. ఇలాంటివి పునరావృతం కావని చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఇలాంటి వ్యక్తులకి న్యాయం జరుగుతుందని తెలియజేసుకుంటూ, ముఖ్యంగా మనం అందరం కూడా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇలాంటి సెన్సిటివ్ విషయాల్లో చాలా జాగ్రత్త వహించాలి.